ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861 అనేది చూస్తే కనుక ఆఫ్టర్ రివోల్ట్ ఆఫ్ 1857లో జరిగిన రివోల్ట్ తర్వాత కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్స్ అనేది చాలా అవసరం అయింది అడ్మినిస్ట్రేషన్ చేయడానికి కోసం. సో వాళ్ళు కోఆపరేషన్ అనేది కావాలి. సో వాళ్ళు ఏం చేశారంటే కొంచెంగా ఇండియన్స్ని ఇంబైట్ చేసుకోవడం లెజిస్లేషన్ ప్రాసెస్లో కానీ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్లో కానీ చేశారనమాట. దానికి సంబంధించి 3 యాక్ట్స్ అనమాట, 1861, 1892, 1909 అనమాట. ద ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అనే 1861 అనేది కన్సిడర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషనల్ పొలిటికల్ హిస్టరీలో ఎందుకంటే బిగినింగ్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఇది ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది జరిగింది. ఇండియన్స్ ఫర్ అసోసియేటెడ్ లా మేకింగ్ ప్రాసెస్ అనమాట. లా మేకింగ్ ప్రాసెస్లో ఫస్ట్ జరిగింది ఏంటి? లా మేకింగ్ ప్రాసెస్లో ఇప్పుడు బ్రిటిష్ అఫీషియల్స్ ఏమో ఇదనమాట, అఫీషియల్స్ ఇండియన్స్ ఇదనమాట. నాన్ అఫీషియల్ మెంబర్స్ అనమాట. ఇదేంటి బిగినింగ్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఇదేంటి ఇట్ మేడ్ ఏ బిగినింగ్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. ఇండియన్స్ ఫర్ అసోసియేటెడ్ లా మేకింగ్ ప్రాసెస్ యాక్ట్ ప్రొవైడెడ్ దట్ వైస్రాయ్ షుడ్ నామినేట్ సమ్ ఇండియన్స్ యాజ్ ఏ నాన్ అఫీషియల్ మెంబర్స్ అనమాట. కొంతమంది ఇండియన్స్ యాజ్ ఏ నాన్ అఫీషియల్ మెంబర్స్ కింద నామినేట్ చేయి అని చెప్పాడు అనమాట. వైస్రాయ్ షుడ్ నామినేట్ అనమాట. ఎవరు నామినేట్ చేస్తున్నారు? వైస్రాయ్ షుడ్ నామినేట్ అనమాట. వైస్రాయ్ షుడ్ నామినేట్ సమ్ ఇండియన్స్ యాజ్ ఏ నాన్ అఫీషియల్ మెంబర్స్ అనమాట. నాన్ అఫీషియల్ మెంబర్స్. ఇన్ 1862 టైంలో లార్డ్ క్యానింగ్ నామినేటెడ్ 3 ఇండియన్స్ నామినేట్ చేశాడు అనమాట. రాజా బెనారస్, మహారాజా పటియాలా, సర్ దినకర్ రావు అనమాట. రాజా బెనారస్, మహారాజా పటియాలా, సర్ దినకర్ రావు. డిసెంట్రలైజేషన్ లెజిస్లేటివ్ పవర్స్ అనమాట. డీసెంట్రలైజేషన్ లెజిస్లేటివ్ పవర్స్ అనమాట. డీసెంట్రలైజేషన్ లెజిస్లేటివ్ పవర్స్ ఏంటి? డీసెంట్రలైజేషన్ లెజిస్లేటివ్ పవర్స్ అనమాట. ఇది లెజిస్లేటివ్ పవర్స్. ద యాక్ట్ ఇనిషియేటెడ్ ప్రాసెస్ ఆఫ్ డీసెంట్రలైజేషన్ అనమాట. ఇట్ రీస్టోర్డ్ లెజిస్లేటివ్ పవర్స్ టు బాంబే ప్రెసిడెన్సీ, మెడ్రాస్ ప్రెసిడెన్సీ అనమాట. ఇదేంటి? ఇట్ రీస్టోర్డ్ లెజిస్లేటివ్ ఇట్ రీస్టోర్డ్ లెజిస్లేటివ్ పవర్స్ టు బాంబే ప్రెసిడెన్సీ, మెడ్రాస్ ప్రెసిడెన్సీ అనమాట. బాంబే ప్రెసిడెన్సీ, మెడ్రాస్ ప్రెసిడెన్సీ. ఇట్ రీస్టోర్డ్ లెజిస్లేటివ్ ప్రాసెస్ టు బాంబే ప్రెసిడెన్సీ అండ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ అనమాట. రీస్టోర్డ్ లెజిస్లేటివ్ పవర్స్ టు బాంబే ప్రెసిడెన్సీ అండ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ అనమాట. బాంబే ప్రెసిడెన్సీ అండ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ. దిస్ రివర్స్డ్ ద ఎర్లియర్ సెంట్రలైజేషన్ టెండెన్సీ అనమాట. విచ్ బిగాన్ విత్ ద రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 అనమాట. రీచ్డ్ ఇట్స్ పీక్ అండర్ ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 అనమాట. దిస్ పీక్ లెజిస్లేటివ్ డివల్యూషన్ లాటర్ రిజల్టెడ్ ఇన్ గ్రాంట్ ఆఫ్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఇంటర్నల్ అటానమీ టు ప్రొవిన్సెస్ ఇన్ 1837 అనమాట. యాక్ట్ ఇనిషియేటెడ్ ద ప్రాసెస్ ఆఫ్ డీసెంట్రలైజేషన్ అనమాట. ఇనిషియేటెడ్ ప్రాసెస్ ఆఫ్ డీసెంట్రలైజేషన్ రీస్టోర్డ్ ద లెజిస్లేటివ్ పవర్స్ టు బాంబే మెడ్రాస్కి ఏదైతే లెజిస్లేటివ్ పవర్స్ రిస్టోర్ చేయాలో అవి రిస్టోర్ చేసేసారనమాట. ఇది వరకు తీసేసుకున్నాయి. రివర్స్ సెంట్రలైజేషన్ టెండెన్సీ అనమాట. విచ్ బిగాన్ ఇన్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 టు రీచ్డ్ పీక్ ఇట్స్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 అనమాట. దిస్ పాలసీ లెజిస్లేటివ్ డెవల్యూషన్ లాటర్ రిజల్టెడ్ ఇన్ కంప్లీట్ ఇంటర్నల్ అటానమీకి వెళ్ళిపోయింది. ఎప్పుడు 1937కి. అంటే బాగా సెంట్రలైజేషన్ టెండెన్సీ అనేది ఈ కంపెనీ రూల్లో జరిగింది. క్రౌన్ రూల్లో వచ్చి డీసెంట్రలైజేషన్ జరిగింది అనమాట. కంప్లీట్ ఇంటర్నల్ అటానమీ అనమాట జరిగింది. ఎస్టాబ్లిష్మెంట్ న్యూ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనమాట. న్యూ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేది ఎస్టాబ్లిష్ చేశారనమాట. యాక్ట్ ప్రొవైడెడ్ క్రియేషన్ ఆఫ్ న్యూ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫర్ బెంగాల్, నార్త్ వెస్టర్న్ ప్రొవిన్సెస్ 1886 అనమాట. 1862 బెంగాల్, పంజాబ్ వచ్చి 1897 అనమాట. పోర్ట్ఫోలియో సిస్టమ్ అండ్ రూల్స్ ఆఫ్ బిజినెస్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేశారు. వైస్రాయ్ వాస్ అబౌట్ టు మేక్ రూల్స్ అండ్ ఆర్డర్స్ కన్వీనియంట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద కౌన్సిల్ అనమాట. మేక్ రూల్స్ అండ్ ఆర్డర్స్ చేయొచ్చు. ఇది ఎలాగైతే కొన్ని బిజినెస్ అండ్ ట్రాన్సాక్షన్స్ అని ఇవ్వడం కానీ ఇట్ ఆర్గనైజ్డ్
పోర్ట్ఫోలియో సిస్టమ్ ఇంట్రడ్యూస్ బై లార్డ్ క్యానింగ్ ఇన్ 1859 అనమాట. లార్డ్ క్యానింగ్ ఇంట్రడ్యూస్ చేశాడు పోర్ట్ఫోలియో సిస్టమ్ అనేది. లార్డ్ క్యానింగ్ ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. అండర్ దిస్ యాక్ట్, అండర్ దిస్ సిస్టమ్ ఈచ్ మెంబర్ ఆఫ్ ద వైస్రాయ్ కౌన్సిల్ వాస్ మేడ్ ఇన్ ఛార్జ్ ఫర్ వన్ ఆర్ మోర్ డిపార్ట్మెంట్స్ అనమాట. ఇదేంటి ఈచ్ మెంబర్ ఆఫ్ వైస్రాయ్ కౌన్సిల్కి ఈచ్ మెంబర్, ప్రతి మెంబరు వాస్ మేడ్ ఇన్ఛార్జ్ అనమాట. ఇన్ఛార్జ్ కింద ఉంచారనమాట. అండర్ దిస్ సిస్టమ్, ఈ సిస్టంలో వైస్రాయ్ కౌన్సిల్ వాస్ మేడ్ ఇన్ ఛార్జ్ వన్ ఆర్ మోర్ అదనమాట. ఒక్కొక్క మెంబర్ వైస్రాయ్ కౌన్సిల్లో ఒక్కొక్క మెంబర్ని ఒక్కొక్క డిపార్ట్మెంట్లో వేశారనమాట. ఈచ్ మెంబర్ వైస్రాయ్ కౌన్సిల్ మేడ్ ఇన్ఛార్జ్ ఆఫ్ వన్ ఆర్ మోర్ డిపార్ట్మెంట్. ఒకటైనా ఇచ్చొచ్చు, 2-3 డిపార్ట్మెంట్గా ఇన్ఛార్జ్ చేశారనమాట. ఈ కుడ్ ఇష్యూ ఫైనల్ ఆర్డర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కౌన్సిల్ ఇన్ మ్యాటర్స్ రిలేటెడ్ టు హిస్ డిపార్ట్మెంట్. ఈ కుడ్ ఇష్యూ ఫైనల్ ఆర్డర్స్ అనమాట. ఫైనల్ ఆర్డర్స్ ఇవ్వచ్చు. పవర్ టు ఇష్యూ ఆర్డినెన్సెస్ అనమాట. పవర్ టు ఇష్యూ ఆర్డినెన్సెస్. వైస్రాయ్ వాజ్ ఎంపవర్డ్ టు ఇష్యూ ఆర్డినెన్సెస్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ అనమాట. వైస్రాయ్ ఎంపవర్డ్ టు ఇష్యూ ఆర్డినెన్సెస్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ వితౌట్ కాంగ్రెన్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనమాట. వితౌట్ ద కాంగ్రెన్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనమాట. కాంగ్రెస్ లెజిస్లేటివ్ సచ్ ఎన్ ఆర్డినెన్స్ హ్యాడ్ ఏ వ్యాలిడిటీ ఆఫ్ 6 months అనమాట. సచ్ ఎన్ ఆర్డినెన్స్ హ్యాస్ ఏ వ్యాలిడిటీ ఆఫ్ 6 months. వైస్రాయ్ ఎంపవర్డ్ టు ఇష్యూ ఆర్డినెన్సెస్ అనమాట. ఆర్డినెన్స్ ఇవ్వచ్చు. పోర్ట్ఫోలియో సిస్టమ్, ఫైనల్ ఆర్డర్స్, ఇష్యూ ఆర్డినెన్స్ డ్యూరింగ్ అన్ ఎమర్జెన్సీ వితౌట్ ద కాంగ్రెన్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనమాట. సచ్ ఆర్డినెన్స్ హ్యాడ్ ఏ వ్యాలిడిటీ ఆఫ్ 6 months అనమాట. 6 months. సో ఇక్కడ ఏంటి 1853లో యాక్ట్లో ఏంటంటే 6 out of మెంబర్స్లో 4 members వర్ ఫ్రమ్ ద బ్రిటిష్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ అనమాట. అంతేగాని ఇండియన్స్ కాదు. ఇక్కడ ఏమి ఇండియన్స్ అనమాట. 3 సర్ రాజా బెనారస్, మహారాజా పటియాలా, సర్ దినకర్ రావు, ముగ్గురిని అనమాట. సర్ దినకర్ రావు అనమాట. సర్ అనేది ఇస్తారు కదా, అలాగా. ఇదేంటి ఫస్ట్ క్లియర్ స్టెప్ టువర్డ్స్ రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. ఇక్కడ ఏంటి నాన్ అఫీషియల్ మెంబర్స్ అనమాట. బిగినింగ్ ఆఫ్ ఇండియన్ పార్టిసిపేషన్ ఇన్ లా మేకింగ్ అనమాట. అఫీషియల్ మెంబర్స్, నాన్ అఫీషియల్ మెంబర్స్ అనమాట. నాన్ అఫీషియల్ మెంబర్స్లో ఇండియన్స్ అనేది పార్ట్ చేశారు 1861లో. సెంట్రలైజేషన్ వర్సెస్ డిసెంట్రలైజేషన్. 1853 కంటిన్యూడ్ ద సెంట్రలైజ్డ్ లెజిస్లేటివ్ అథారిటీ ఆఫ్ ద గవర్నర్ జనరల్ అనమాట. గవర్నర్ జనరల్లో నో రిస్టోరేషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ పవర్స్ అను. నో రిస్టోరేషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ పవర్స్ అను. నో రిస్టోరేషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ పవర్స్. 1861 రిస్టోర్డ్ లెజిస్లేటివ్ పవర్స్ టు బాంబే, మెడ్రాస్ అనమాట. రిస్టోర్డ్ 1861 రిస్టోర్డ్ లెజిస్లేటివ్ పవర్స్ టు బాంబే అండ్ మెడ్రాస్ అనమాట. మెడ్రాస్ రిస్టోర్ చేసి డిసెంట్రలైజేషన్ అనమాట. సెంట్రల్ డామినెన్సీ డిసెంట్రలైజేషన్ అనమాట. సో ఇదనమాట. ఇక్కడ నువ్వు చూసిన ఇదే ఉంటుంది. ఇట్ ఎంపవర్డ్ ద వైస్రాయ్ టు ఇష్యూ ఆర్డినెన్సెస్. ఒకటి ఆర్డినెన్స్, ఒకటి ఇదేంటి ఆర్డినెన్స్, ఒకటి ఇంకోటి ఏంటి ఇష్యూ ఆర్డినెన్స్ వితౌట్ ద కాంగ్రెన్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్. దిస్ లైఫ్ ఆఫ్ ద ఆర్డినెన్స్ వచ్చి 6 months. అదొకటి. తర్వాత ఏంటి ఎంపవర్డ్ ద వైస్రాయ్ టు మేక్ రూల్స్ అండ్ ఆర్డర్స్ ఫర్ ద కన్వీనియంట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ అనమాట. ఇన్ కౌన్సిల్, ఇన్ ద కౌన్సిల్ అనమాట. కౌన్సిల్లో ఏదైనా ట్రాన్సాక్షన్ బిజినెస్ కానీ ఇన్ ద కౌన్సిల్ వాటి మీద ఇతను రూల్స్ ఆర్డర్స్ చేయొచ్చు అనమాట. అండ్ రికగ్నిషన్ ఆఫ్ పోర్ట్ఫోలియో సిస్టమ్ లార్డ్ క్యానింగ్ 1859 ఇంట్రడ్యూస్ బై లార్డ్ క్యానింగ్ అనమాట. ఇది ఏంటి రికగ్నైజ్ చేశారనమాట. తర్వాత వైస్రాయ్ కౌన్సిల్ వాజ్ మేడ్ ఇన్ ఛార్జ్ ఇన్ 1 or more డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అనమాట. అందులో ఉన్న మెంబర్ ప్రతి ఒక్కొక్క డిపార్ట్మెంట్ 1 or 2 1 or more డిపార్ట్మెంట్స్ అవ్వచ్చు. మ్యాటర్స్ ఆఫ్ హిస్ డిపార్ట్మెంట్ అనమాట. అంతేకాదు ఇట్ ఆల్సో ప్రొవైడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనమాట. న్యూ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ బెంగాల్, నార్త్ వెస్టర్న్ ప్రొవిన్సెస్ అండ్ పంజాబ్ అనమాట. బెంగాల్, నార్త్ వెస్టర్న్ ప్రొవిన్స్, పంజాబ్ అనమాట. 1861, 62, 1886, 1897 అనమాట. ప్రాసెస్ ఆఫ్ డిసెంట్రలైజేషన్ అనమాట. ప్రాసెస్ ఆఫ్ డిసెంట్రలైజేషన్ బై రిస్టోరింగ్ లెజిస్లేటివ్ పవర్స్ టు బాంబే, మెడ్రాస్ ప్రెసిడెన్సీస్ అని. బాంబే అండ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీస్ అనమాట. ఇట్ రివర్స్ ద సెంట్రలైజేషన్ టెండెన్సీ విచ్ బిగన్ in 1773 and peaked in 1833. The policy of legislative devolution resulted in the grant of almost complete internal autonomy. ఇప్పుడు 1937కి కంప్లీట్ ఇంటర్నల్ ఆటోనమీ ఇచ్చేసారనమాట. తర్వాత అంతేకాకుండా ఇట్ మేడ్ ద బిగినింగ్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్ బై అసోసియేటింగ్ ఇండియన్స్ అనమాట ఇన్ ద లా మేకింగ్ ప్రాసెస్ అనమాట. అది కూడా ఏంటి నాన్ అఫీషియల్ మెంబర్స్ అనమాట. నాన్ అఫీషియల్ మెంబర్స్ అనమాట. నాన్ అఫీషియల్ మెంబర్స్లో ఇచ్చారనమాట. నాన్ అఫీషియల్ మెంబర్స్ ఎక్స్పాండ్ 1862 లార్డ్ క్యానింగ్ ద వైస్రాయ్ నామినేటెడ్ 3 Indians టు హిస్ లెజిస్లేటివ్ కౌన్సిల్. రాజా బెనారస్, మహారాజా పటియాలా, సర్ దినకర్ రావు, ఈ ముగ్గురిని అనమాట. సో ఇదేంటి గ్రేట్ రిజల్ట్. ఎందుకంటే ఈ తర్వాత ఇండియన్ కోఆపరేషన్ చాలా కావాల్సి వచ్చింది వాళ్ళకి. ఆ కోఆపరేషన్ కోసం అనమాట 3 acts అనేది చేశారు. 1861, 92 and 1909 అనమాట. 1861
అనేది ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్, ఎందుకంటే పొలిటికల్ హిస్టరీ ఎందుకంటే లెజిస్లేషన్లో ఇండియన్స్ని తీసుకున్నారు అనమాట. ఇండియన్స్ని తీసుకున్నారు.